హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియోలో కమ్మటి పాయసం చూసేద్దామండి. నైట్ బాదం పప్పు జీడిపప్పు నానబెట్టుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసి దోరగా సేమ్యా బాగా వేయించుకున్న సేమ్యాను గిన్నెలో పక్కన ఉంచుకున్నానండి. పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. బాదం పప్పు జీడిపప్పు మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకున్నానండి. పచ్చి కొబ్బరిని అయితే కొద్దిగా నెయ్యి వేసి దోరగా దాన్ని వేయించానండి. పచ్చి కొబ్బరి తింటే గుడ్ ఫ్యాట్ బాగా పెరుగుతుంది. పిల్లలకి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి. ఈ పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ఒకసారి చేశారు, చాలా టేస్టీగా ఉన్నింది. నేను అప్పుడు చూసి నేర్చుకున్నాను. చిక్కదనం కోసం 1 లీటర్ పాలు అయితే వేసానండి. మరీ చిక్కగా ఉంటుందని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎండు ద్రాక్ష నెయ్యిలో దోరగా వేయించుకున్నానండి. పాలు వేడెక్కిన తర్వాత కొద్దిగా ఈ సేమ్యా అందులో వేసేసి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. తొందరగా మాడిపోతుంది ఈ సేమ్యా, కలుపుతూనే ఉండాలి. ఉడికిన తర్వాత సేమ్యా బెల్లం తగినంత వేసుకోవాలండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి బెల్లం అయితే. బాడీలో ఐరన్ ఇంప్రూవ్ బాగా అవుతుంది బెల్లం తినడం వల్ల. తాటి బెల్లం అయితే ఇంకా మంచిది. భోజనం తర్వాత పాతకాలంలో ఒక బెల్లం ముక్క తినేవారట, మా నానమ్మ చెప్పేవారు. ఇప్పుడు మరింత చిక్కదనం కోసం ఈ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ని అందులో వేసేసానండి. చివర్లో మనం ఇంకా దించుకుంటాము అనే ముందు ఎండు ద్రాక్ష అందులో వేసి కలిపేసానండి. ఇంకా చివరికి వచ్చేసింది మన పాయసము. చూడండి బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు బాగా మెత్తగా దంచి పెట్టుకున్న యాలక బుడ్లు వేసి కలిపేయాలండి. సువాసన మంచి సువాసన వెదజల్లుతోంది. చాలా చాలా బాగుందండి పాయసం అయితే. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇప్పుడు మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి. కప్పులో ఉంచేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. కమ్మటి పాయసం రెడీ.